ఈ సమస్త సృష్టికి పరిపాలకుడు, ఈ విశ్వమునంతటికి రారాజు నా ప్రభువగు యేసుక్రీస్తు. ఈరోజు ఆ క్రీస్తు రాజు మహోత్సవమును కొనియాడుచు, ఆ క్రీస్తు రాజు వాక్కు సందేశాన్ని ఆలకించుచున్న మిమ్ములను దేవుడు ఎల్లప్పుడూ సుభిక్షముగా కాపాడుదురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరులారా, ఈరోజు మనము అద్వితీయమైనటువంటి క్రీస్తు రాజ్య పాలనను గురించి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. వాస్తవానికి మన జీవితాల్లో మన యొక్క సమాజము రాష్ట్రాన్ని చూసినట్లయితే ఎప్పుడూ ఎవరో ఒకరు పరిపాలిస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క నాయకుడు. ఇప్పుడున్న నాయకుడు, తర్వాత మరొక నాయకుడు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కాలమందు ఒక్కొక్క విధానంలో మనల్ని పరిపాలించటము మనందరికీ తెలుసు. ఇది సామాజిక పరంగా మనం చూసే పరిపాలన. అదేవిధంగా కుటుంబ పరిపాలన ఉంది. ఒకప్పుడు మీ నాన్న మీ కుటుంబాన్ని పరిపాలించి నడిపించాడు. ఇప్పుడు నువ్వు పరిపాలిస్తూ ఉన్నావు. తర్వాత నీ పిల్లలు నీ కుటుంబాన్ని నడిపిస్తారు. ఈ విధంగా నీవు నీ కుటుంబాన్ని కూడా ఒక రాజ్యములాగా కాపాడుకుంటూ వస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు. అదే విధంగా నీ జీవితాన్ని కూడా పరిశీలించుకో. నీవు కూడా నీ జీవితాన్ని పరిపాలిస్తూ ఉన్నావు. ఒకప్పుడు పిల్లవాడిగా, తర్వాత యవ్వనస్తుడిగా, ఆ తర్వాత వృద్ధుడిగా నీవు నీకంటూ ఒక లోకాన్ని తయారు చేసుకుంటావు. దానిని అందంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తూనే ఉంటావు. ఇలా ఆలోచన చేస్తే ఏదో ఒక విధంగా మనము పరిపాలించడములోనూ, పాలింపబడుటలోనూ భాగమవుతూనే ఉన్నాం. సామాజిక జీవితాన్ని ప్రభుత్వం పరిపాలిస్తే, కుటుంబ జీవితాన్ని మీరు, అదేవిధంగా వ్యక్తిగత జీవితాన్ని ఎవరికి వారుగా పరిపాలిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఈ అన్ని రకాల పరిపాలనలు నీ వ్యక్తిగత జీవితం మొదలుకొని, మీ కుటుంబ జీవితాలు, అదేవిధంగా దేశ పరిపాలనలు మొదలుకొని ప్రపంచ విశ్వ పరిపాలన వరకు సమస్తము కూడా క్రీస్తు రాజు పరిపాలనలో భాగమే. మనమందరము కూడా క్రీస్తు రాజు పాలనలో భాగమయ్యున్నామని తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా. కాబట్టియే సమస్త పరిపాలనలోను, రాజ్యాధికారములలోను అత్యంత శ్రేష్టమైనది ఈ దైవ రాజ్యాధికారము. ఈనాడు మన ప్రభువు క్రీస్తు ఒక రాజుగా మనము కొనియాడుతూ పండుగను చేసుకుంటూ ఉన్నాం. ఆ క్రీస్తు రాజ్య పాలనను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రీస్తు యొక్క రాజ్య పాలనను గురించి, రాజ్యమును గురించి, అతని రాచరికాన్ని గురించి ప్రవక్తలు అనేకులు కూడా మనకు ముందుగానే ఎన్నో విషయాలు తెలియచేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి 9 వచనాల్లో మనం చూస్తే, ఆ యొక్క రాజ్యము శాంతి సమాధానములతో ఉండునని మనకు అర్థమవుతుంది. మీకా గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే, ఏ రాజు రారాజుగా వస్తూ ఉన్నాడని మనకు అర్థమవుతూ ఉన్నది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనాలు చదివితే, ఈ మెస్సయ్య యొక్క పరిపాలన రాజ్యాధికారం అనేది శాశ్వతమైనది. దానికి అంతమే లేదు అని తెలియజేస్తూ ఉన్నారు. అదే విధంగా ముగ్గురు రాజులు యేసును యూదుల రాజుగా భావించారు. ప్రభువు యెరూషలేమున పురప్రవేశము చేసినప్పుడు అక్కడున్నటువంటి యూదులందరూ కూడా దేవుని పేరిట వచ్చినటువంటి రాజు స్తుతింపబడునుగాక అని పలికారు. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. పరలోకము, భూలోకముపై నాకు సర్వాధికారం ఇయ్యబడినది అని ప్రభువే సెలవిస్తూ ఉన్నాడు. ఈనాటి సువిశేషంలో కూడా ప్రభువు శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు అతని శిరము పైన ఉన్నటువంటి శిలాఫలకము మీద ఇతడు యూదుల రాజు అని రాయబడి ఉంది. ఈ విధంగా యేసు ప్రభువును రాజు అని చెప్పడానికి పరిశుద్ధ గ్రంథమందు ఎన్నో వచనాలు మనకు సహాయపడుతూ ఉన్నాయి. కావున క్రీస్తు రాజుగా మనం ఎంచుతూ ఉన్నాము. వాస్తవానికి ఈ క్రీస్తు రాజు మహోత్సవం అనేటువంటి ఈ పండుగ 1925వ సంవత్సరంలో 11వ భక్తినాథ పోపు గారు ఈ యొక్క పండుగను ఒక అధికారపూర్వకమైన ప్రకటన ద్వారా ఆరంభించారు. క్రీస్తు ఈ విశ్వానికి విభుడని, ఈ యొక్క లోకమంతటికి కూడా రారాజు అని ఒక పండుగగా కొనియాడాల్సిందిగా, సమస్త సృష్టి కూడా ఆయన పాలనలో భాగమవ్వాలని
ఆ యొక్క జగద్గురువులు మనకు తెలియచేశారు. క్రీస్తును రాజు అని మనం గుర్తించాలి. కాకపోతే మనము చూసేటువంటి మానవ రాజుల వంటి రాజు క్రీస్తు కానే కాదు. ఒకసారి ప్రభువు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి ఆ అద్భుతము తరువాత ప్రజలు తమకు తెలిసి తెలియని అమాయకత్వములో ప్రభు యేసును రాజుగా చేయాలని అనుకున్నారు. కానీ వారి యొక్క దృష్టిలో ఒక సాధారణ మానవ రాజుగా వారి భౌతిక అవసరాలు తీరిస్తే సరిపోతుంది అనేటువంటి ఆలోచనలోనే ఉండిపోయారు. కానీ క్రీస్తు వారి ఆలోచనను పసిగట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే క్రీస్తు అటువంటి రాజు కాదు. క్రీస్తు రాచరికం వేరు, అతని పరిపాలన వేరు, అతని యొక్క రాజ్య విధానమే వేరు. కనుక ఇతర మానవ రాజులతో పోల్చుకుంటే క్రీస్తునందు అనేకమైన ప్రత్యేకతలు ఉన్నాయి. క్రీస్తు మనకు రాజు అండి. కానీ ఇతర రాజుల్లాగా ఒక మణులు మాణిక్యాలతో నింపబడినటువంటి సింహాసనము పైన అతడు కూర్చుండడం లేదు. ఈరోజు సువిశేషంలో చూస్తున్నాము. అతడు శిలువ పైన వ్రేలాడుతూ ఉన్నాడు. ఆ సిలువనే సింహాసనముగా మార్చుకొని వ్రేలాడుతూ ఉన్నాడు. అతడు మణులు, మాణిక్యాల వంటి ఆడంబరతను ప్రదర్శించేటువంటి వ్యక్తి కాడు. అయినా కూడా క్రీస్తు రాజు. క్రీస్తు ఇతర రాజుల వలె అధికారము చెలాయించలేదు. అందరిని లొంగదీసుకోలేదు. వెళ్లి అందరిని హింసించి తన యొక్క లాభమును, తన రాజ్యమును విస్తరింప ప్రయత్నం చేయలేదు. అయినా కూడా అతని ప్రేమ అందరినీ అతని వైపు ఆకర్షించింది. అవును, అతడు మన రాజు. క్రీస్తును ఎప్పుడు ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉన్నారు. అతని పైన కుట్ర పన్నుతూనే ఉన్నారు. అయినా కూడా క్రీస్తు తన ప్రేమను అందరికీ పంచాడు సమానంగా. అవును, అతడు మన రాజే. సాధారణ రాజులు తమ అధికారము నిలబెట్టుకోవడం కోసము అనేక మంది ప్రాణాలు తీస్తారు. కానీ ఇక్కడ మన రాజు మన కోసము తన ప్రాణాల్ని ఇచ్చివేశాడు. అందుకే అతడు ఒక ప్రత్యేకమైన రాజు. నీ పాపములకు గాను నీవు శిక్ష పొంది సంపూర్ణంగా నువ్వు నాశనమవుతావని తలంచి, నిన్ను బ్రతికించడము కోసము అతడు చనిపోయి, నిన్ను జీవించేలాగా చేశాడు చూడు. ఆ క్రీస్తేనమ్మా మన రాజు. ఇతర రాజుల వలె నీకు ఇహలోకపు ధనరాశులను కానుకగా ఇచ్చి నిన్ను ఐశ్వర్యవంతుని అతడు చేయలేదు. అయినా తన బోధన, తన జీవిత విలువలు అనేటువంటివి మనకిచ్చి, పరలోకపు సిరి సంపదలను, ఐశ్వర్యమును మనకిచ్చినటువంటి రాజు ఈ క్రీస్తు రాజు. నీకు రోగమొచ్చినప్పుడు ఇతర రాజుల వలె చికిత్స కోసమని అవసరమైన ధనమును అతడు ఇవ్వలేదు. కానీ క్రీస్తు తన చేతితోనే నిన్ను తాకి స్వస్థత పరిచి, చికిత్స చేసి అనేక మందిని రోగముల నుండి విముక్తి చేశాడు చూడు. అతడేనమ్మ మన రాజు. నీవు బాధల్లో ఉన్నప్పుడు అతడేనమ్మ తన చేతనిచ్చి నీ బ్రతుకును బాగు చేసి మార్చినటువంటి రాజు మన క్రీస్తు రాజు. అందుకే క్రీస్తు రాజు చాలా ప్రత్యేకమైనటువంటి రాజు. ఇతర రాజుల కంటే భిన్నమైన వాడు, శ్రేష్టమైన వాడు, ఎంతో ప్రత్యేకత కలిగినటువంటి రాజు మన క్రీస్తు ప్రభువు. కనుక దేవుడే మన యొక్క రాజు. ఇది ఇప్పుడు చెబుతున్నటువంటి విషయం కాదు. ఆరంభము నుంచి ఇజ్రాయేలు ప్రజలకు కూడా నేను తప్ప మీకు ఇంకొక రాజు లేడు అని చెప్పుకున్న సందర్భాలున్నాయి. అయినా కూడా ఇతర రాజ్యాలన్నింటికీ కూడా రాజు ఉన్నాడు కాబట్టి, మాకు రాజు కావాలని ఈ యొక్క ప్రజలు దేవునికి మొరపెట్టారు. వారి యొక్క ఆలోచన పరంగా ఆనాడు మొట్టమొదటగా సౌలును వారికి రాజుగా దేవుడు అనుగ్రహించాడు. ఆ సౌలు రాజు తరువాత దావీదు రాజుగా ఎన్నుకోబడుతున్నాడు. దావీదును రాజుగా ఎన్నుకునేటువంటి సమయంలో ఆ యొక్క ఇజ్రాయేలీయుల 12 తెగల వారు, ఆ పెద్దలందరూ ఒక దగ్గరకు కలిసి వచ్చారు. వచ్చి ఆ యొక్క దావీదుకు విన్నపం చేస్తున్నారు. ఇదిగో, మేము మీ ఎముక వంటి వారము, మీ రక్త సంబంధీకులము. కావున మా 12 తెగల పెద్దలందరము కలిసి అడుగుతూ ఉన్నాము. మీరు మాకు రాజుగా ఉండమని ఆనాడు ప్రజలే నోరు తెరిసి అడిగారు. ఈరోజు ప్రియులకు సహోదరులారా, ఈరోజు మన సంఘములో ఉండేటువంటి ప్రతి కుటుంబం నుంచి ప్రజలం ఇక్కడికి వస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రార్థన సమయంలో ఇక్కడ ఈ యొక్క దేవుని సన్నిధానంలో వేచి ఉన్నాం. ప్రతి కుటుంబము కూడా ఇక్కడికి రావాలి.
మనమందరము కలిసికట్టుగా ఆ దేవాది దేవుడగు క్రీస్తును మనకు రాజుగా ఉండమని, మనల్ని పరిపాలించమని మనము నోరు తెరిసి అడగాల. అందుకే కనీసం ఆదివారం పూటైనా నీవు నీ యొక్క కుటుంబ సమేతంగా నిండు పూజను చూడాలి అని శ్రీసభ ఆదేశించడంలో అంశము ఇదే. ఈ భావమే ఉంది. మీరు దేవుని సన్నిధికొచ్చిన ప్రతిసారి దేవా! నీవు మాకు యజమానివి, మాకు రాజువు, మమ్మలను పరిపాలించు అని మనం అడుగుతూ ఉన్నట్టే. ఆనాడు దావీదు 30 సంవత్సరాల వయసులో రాజ్యభారాన్ని చేపట్టి 40 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు. కానీ మన రాజువగు క్రీస్తు రాజ్యానికి అంతమే లేదు. అతడు మనకు శాశ్వతమైన పరిపాలన ఇస్తాడని మనం తెలుసుకోవాలి. కానీ అనేక సార్లు ఈ క్రీస్తు పాలనకు దూరంగా మనం బ్రతికేస్తూ ఉన్నాం. అందుకే చాలా జీవితాలు దారి తప్పిపోయిన జీవితాలుగా ఉంటున్నాయి. ఇన్నాళ్ళు నీకు నీవుగా నీ స్వంత శక్తి చేత నీ జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు గదా! నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని సరైన రీతిలో నడిపించుకోలేక, పాలించుకోలేక కష్టపడుతూ ఉన్నావు కదా! నీకు నీవుగా చేసినటువంటి నిర్ణయము, కార్యము ప్రతిసారి విఫలమవుతూ ఉన్నాయిగా. ఒక్కసారి నీవు ఈ క్రీస్తును నీ రాజుగా అంగీకరించి చూడు. నీ కుటుంబము, నీ జీవితము, నీ సమస్తాన్ని పరిపాలించమని ఒక్కసారి అడిగి చూడు. ఆ దేవుని శక్తి ఏంటో నీకు అర్థమవుతుంది. నీ సొంత నిర్ణయాలలో, కార్యాలలో ఆ రాజు యొక్క ఆదేశమును నువ్వు అడుగు ప్రతిసారి. అప్పుడు అతని రాజ్యపాలన ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ఆ తెగలు ఎలాగైతే వారు స్వతహాగా అడిగారో, వారు రాజును పొందుకున్నారు. ఈరోజు ఆ క్రీస్తును మనకు రాజుగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం చెబుతూ ఉన్నది, యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక చెప్పాలి. ప్రతి నాలుక కూడా క్రీస్తును రాజుగా అంగీకరించి తీరాల్సిందే. ఎప్పుడైతే మనము క్రీస్తు రాజ్య పాలనలో భాగమవుతామో, మన జీవితము పూర్తిగా మారిపోతుంది. ఎందుకనగా ఇతర రాజులందరికంటే గొప్పవాడు మన రాజు. ఇతర రాజ్యాల కంటే గొప్పది ఆ దైవ రాజ్యము. ప్రతి రాజు మహా అయితే మీ సామాజిక జీవితాన్నే మాత్రమే కట్టడి చేయగలడు. నీ జీవన విధానానికి అతడు కొన్ని నియమాలు మాత్రమే పెట్టవచ్చు. అంతే. కానీ క్రీస్తును నీ రాజుగా అంగీకరించినప్పుడు, క్రీస్తు నీ జీవితాన్ని అన్ని కోణాలలోనూ, అన్ని దృక్పథాలలోనూ పాలిస్తున్నాడు. నీ వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, సామాజిక జీవితము, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మికమగు అనేకమైనటువంటి కోణాలలో ఈ రాజు నిన్ను పరిశీలిస్తూ ఉన్నాడు, పరిపాలిస్తూ ఉన్నాడు. గత వారము చెప్పినట్టుగా ఆధ్యాత్మిక జీవితముకై ఈ దేవాలయమునకు రావడం మాత్రమే కాదు, బయట ఉండే నీ జీవితంలో కూడా నీవు దేవుని ప్రభావముతోనే జీవించడం నేర్చుకోవాలి. కావున దైవ రాజ్య పాలనలో మనం ఉన్నప్పుడు క్రీస్తు రాజు యొక్క విలువలు మన యొక్క జీవితాన్ని అన్ని కోణాలలోనూ ప్రభావితం చేస్తూ ఉన్నదని ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా. అదే విధముగా మనం ఆలోచన చేస్తే ప్రతి రాజుకు, రాజ్యానికి కూడా ఒక కాల పరిమితి ఉంటుంది. ఒక వయో పరిమితి ఉంటుంది. రాజవంశంలో పుట్టినను వారు ఒక వయస్సుకు వచ్చిన తర్వాతనే రాజవుతారు. మరికొంత వయస్సు వచ్చేంత వరకు మాత్రమే వారు రాజుగా పరిపాలన చేస్తారు. ఆ తరువాత మరి ఒకరు ఆ స్థానాన్ని చేజిక్కించుకుంటారు. తలదన్ని రాజైనోడు వాడి తలను దన్ని మరొకడు రాజుగా వస్తాడు. అప్పుడు ఆ రాజ్యము, పాలన మొత్తము వదిలిపోవాల్సిందే. కానీ క్రీస్తు విషయములో అలా జరగదు. క్రీస్తు జన్మతః రాజు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. జ్ఞానులు అడుగుతూ ఉన్నారు, యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడా? అతడు పుట్టుకతోనే రాజుగా పుట్టాడు అని చెప్పబడుతూ ఉన్నది. అంతేకాదు అతడు ఈ సృష్టిని అంతటిని కూడా తన ద్వారానే చేయబడి ఉన్నది అని మనకు అర్థమవుతుంది. అంటే అతడు ఈ సృష్టికి పూర్వము నుంచి ఉన్నటువంటి వ్యక్తి. అదే విధంగా అతని పరిపాలనకు అంతమే ఉండదు అని కూడా వాక్కు
మనకు తెలియజేస్తూ ఉన్నది. అంటే క్రీస్తు పరిపాలనకు, రాజ్యానికి కాలపరిమితి లేదు. వయో పరిమితి అంటూ ఏదీ లేదు. క్రీస్తు జన్మతః రాజు. అతడు జననము నుండి పరిపాలిస్తూ ఉన్నాడు. అతడు సృష్టి పూర్వం నుండి ఉన్నాడు. నీ పుట్టుకకు ముందే అతని ఆలోచనల్లో నీవు ఉన్నావు. నీ మరణములోనూ అతడు నిన్ను విడిచిపెట్టడు. ఈ మరణాంతరము కూడా అదే క్రీస్తు నిన్ను పరిపాలిస్తూనే ఉంటాడు అని తెలుసుకోవాలి. ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తించాలి. ప్రతి రాజ్యమునకు హద్దులు ఉంటాయి. భేదాలు ఉంటాయి. రాజద్రోహుల యొక్క కుట్రలు ఉంటాయి. కానీ క్రీస్తు రాజ్యములో ఇటువంటివి ఏవి ఉండవు. క్రీస్తు రాజ్యానికి హద్దులు లేవు. ఇది ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక వర్గానికో పరిమితమయ్యేది కాదు. ఇది దేవుని రాజ్యం. ఇది అంతటా ఉండేటువంటి రాజ్యం. అన్ని కాలాలలోనూ ఉండేటువంటి రాజ్యం. ఇందులో భేదాలు లేవు. ఒక జాతికో, ఒక వర్గానికి మాత్రము పరిమితమయ్యేది కాదు. విభేదాలు సృష్టించు ప్రతి భేదానికి, వర్గానికి అతీతంగా ఈ రాజ్యం ఉంటుంది. ఇది అందరినీ అక్కున చేర్చుకునేదిగా ఉంటూ ఉన్నదని మనం తెలుసుకోవాలి. అనగా ఈ యొక్క దైవ రాజ్యము, క్రీస్తు రాజ్యము సార్వత్రికమైనది. సమస్తము తనలో, తన పాలనలో భాగం చేసుకోగలిగేది. అందుకే ఏ శక్తి అయినా, ఏ జీవి అయినా ప్రభువు ముందు శిరస్సు వంచాల్సిందే. ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 10వ వచనం చెబుతుంది. పరలోక, భూలోక, పాతాళ లోకమందలి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. అంటే క్రీస్తు పాదముల దగ్గర ఈ ముల్లోకాల నుంచి ఏ శక్తి కూడా క్రీస్తుకు అతీతం కాదు. క్రీస్తును మించినది కాదు. క్రీస్తు పాదముల చెంత సమీపించి శిరస్సు వంచి వినతులు పొందాల్సిందే. అంటే క్రీస్తు పాలన సమస్త లోకాన్ని ఆవహించింది. క్రీస్తు రాజ్య పాలనకు సమస్తము కూడా లోబడుతూ ఉన్నది. క్రీస్తు పరిపాలనలో సమస్తము కూడా భాగమవుతూ ఉన్నది. కానీ ఈరోజు మనము పరిశీలించుకోవాలి. నీవు, నేను ఈ క్రీస్తు పరిపాలనలో భాగమవుతున్నామా? క్రీస్తు రాజ్యములో ఒక్కటవుతూ ఉన్నామా? ఈ సృష్టిలో సమస్త జీవకోటి దేవుని యొక్క చిత్తమునకు కట్టుబడి ఆటోమేటిక్‌గా దైవ మార్గంలో వెళ్ళిపోతాయి. కానీ ఒక్క మానవుడే దేవునికి విరుద్ధంగా ప్రవర్తించగలడు. ఒక్క మానవుడే దేవుని యొక్క రాజ్య పాలనను తిరస్కరించి రాజ్యములో ఉండు తిరుగుబాటుదారుల్లాగా మారగలడు. దేవుడు మనకిచ్చినటువంటి ఆ స్వతంత్రం వల్ల మనం ఆ విధంగా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులకు సహోదరులారా, ఒక్కసారి మన జీవితాలు ఎవరి ముందు ఉంచుతున్నామో ఆలోచన చేసుకుందాం. నీ జీవితంలో నీవు ఎవరి పాలన కింద ఉన్నావు? నిన్ను ఎటువంటి విషయాలు కట్టడి చేస్తూ ఉన్నాయి? దేవుని వాక్కు నిన్ను కట్టడి చేస్తుందా? క్రీస్తు విలువలు నిన్ను నడిపిస్తూ ఉన్నాయా? లేకపోతే నీ అలవాట్లు కట్టడి చేస్తున్నాయా? నీ ఆలోచనలు నిన్ను నడిపిస్తున్నాయా? లేకపోతే నీతోటి ఉండేటువంటి వ్యక్తులు నిన్ను ప్రభావితం చేసి నిన్ను నడిపిస్తూ ఉన్నారా? లేదా ఇతరమైనటువంటి ఆలోచనలో మాయలో పడి నీవు నీ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావా? ఆలోచన చేసుకో. అనేక సార్లు మనకు తెలియకుండానే ఈ యొక్క శోధనలో పడిపోతాం. మన వ్యక్తిగతమైన ఆలోచనలు మనల్ని ప్రభావితం చేస్తుంది. దేవుని పాలన నుంచి దూరం చేస్తుంది. కొన్నిసార్లు మన చెడు అలవాట్లు కూడా దేవుని యొక్క రాజ్యములో భాగము అవ్వనివ్వకుండా చేస్తుందని కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు నిన్ను పరిపాలించేది ఏది ఉంది? నీ అలవాట్లు పరిపాలిస్తున్నాయా? నీ ఆలోచనలు పరిపాలిస్తున్నాయా? లేదా ఇతర వ్యక్తులు నిన్ను పరిపాలిస్తున్నారా? వీటన్నిటికి మించి నీవు దైవ పాలనకు లొంగి ఉండాలి. క్రీస్తు పాలనకు లొంగి ఉండాలి. క్రీస్తు రాజ్యాధికారానికి కట్టుబడి ఉండాలి. ఆ విధంగా నువ్వు జీవిస్తున్నావా లేదా అని మనమందరము కూడా వ్యక్తిగతంగా ఆలోచన చేసుకుందాం. ప్రియులకు సహోదరులారా, క్రీస్తు పరిపాలన ఎంతో సుభిక్షమైనది, సమానత్వం కలిగినది, మన జీవితాలకు భద్రతనిచ్చినది కూడా. కాబట్టి మనమందరము కూడా క్రీస్తు పాలనలో భాగమవ్వడానికి మొగ్గు చూపుదాం.
క్రీస్తు రాజా మమ్ములను కూడా మీరు పరిపాలించండి. నా జీవితాన్ని పరిపాలించండి. నా కుటుంబాన్ని పరిపాలించండి. నా సంఘాన్ని పరిపాలించండి. నా దేశాన్ని, ఈ ప్రపంచాన్ని నీ పరిపాలనతో నడిపింప చేయండి. నా కుటుంబాన్నంతటిని కూడా నీవు నీ రాజ్యములో అనుగ్రహించబడేటువంటి ఆ రక్షణ విలువలతో నింపమని ఈరోజు ప్రార్థిద్దాం. క్రీస్తు రాజ్య వారసులుగా దేవుడు మిమ్ము దీవించుదురుగాక. ఆమేన్.